సూర్యకిరణాలు కిన్నుపై పడగానే వాడు పొట్టిదెయ్యంలాగా మారిపోయాడు. లేవడం లేవడం ఆకలి ఆకలి అనుకుంటూ బయటకు వచ్చాడు. మనిషిగా ఉన్నప్పుడు ఎంత తిన్నా నాకు వంట పట్టదు. కడుపు నిండి ఓపిక రావాలి అంటే సమాధిలో పెట్టిన రాగినానం కడుపులో పడాల్సిందే. అవ్వ అప్పటికీ చెప్పింది. నేనే పెద్ద పోటుగాళ్ళ వినిపించుకోలేదు అని నీరసంతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి నుండి బయటకు రాగానే వాకిలిలో మెరుస్తూ కనిపించింది రాగినానం. దాని నుండి శ్మశానం వాసన కూడా వస్తుంది. పాకుకుంటూ వెళ్లి తినేసింది. దూరంగా మెరుస్తూ ఇంకో రాగినానం, దానికి దూరంగా ఇంకోటి, మరొకటి. ఆకలితో ఉన్న పొట్టిదెయ్యం చిన్న కుక్క పిల్లలా పాకుకుంటూ పాకుకుంటూ ఒక్కో నాణాన్ని ఆవురావురుమంటూ తింటూ వెళ్తూ ఉంది. అలా వెళ్తూ వెళ్తూ శ్మశానంలోకి వెళ్ళింది. అక్కడ రోకల బండలో చాలా నాణేలు ఉన్నాయి. పాపం అది కృదిమ పెట్టిన ఉచ్చు అని తెలియక ఆకలితో ఆత్రంగా అదే ఊపులో పాకుతూ పాకుతూ వెళ్లి రోకలి బండలో తలదూర్చి నాణేలని ఆస్వాదిస్తూ తింటూ ఉంది.